ఎదరాలు ఉన్నారా? భర్తలేని ఎదరాలు అనాథులు ఉన్నారా? చర్చికి మందిరానికి వచ్చేటోళ్ళు అట్టి వారిని అమ్మా తల్లి ఇదిగో ఈరోజు ఆదివారం కదమ్మా, ఇదిగో నీకు ఇదిగో దేవుడు నాకు ఇలాగా నీకు ఒక జత బట్టలు కొనుక్కోమని, మంచి చీర కొనుక్కోమని, నీ పిల్లలకి మంచి బట్టలు కొనిమని దేవుడు నాకు ఇట్లా ప్రేరేపణిచ్చాడమ్మా. దేవుడి మీద పెట్టాలి. నువ్వు చేసే దాన ధర్మం దేవుడి మీద పెట్టాలి. నువ్వు దాన ధర్మం చేయాలనుకుంటే దేవుడి మీదకి వెళ్ళిపోవాలి. అదంతా మంచి విషయాలలో దేవుడి మీదకి వెళ్ళిపోవాలి. దేవుడికి మహిమ వచ్చేస్తుంది అప్పటికప్పుడే. వస్తుందా? దేవుడి మీదకి నాకు దేవుడు ప్రేరేపణిచ్చాడు. ఇదిగో నువ్వు బట్టలు కొనుక్కోమ్మా, అమ్మా నా తల్లివమ్మా, నా చెల్లివమ్మా, అమ్మ నాకు అందరూ ఉన్న సరే నిన్ను చూస్తే మా అమ్మ గుర్తుకొస్తుందమ్మా, నిన్ను చూస్తే మా అక్క గుర్తుకొస్తుందమ్మా, నిన్ను చూస్తే మా చెల్లి గుర్తుకొస్తుందమ్మా, నిన్ను చూస్తే నాకు మంచి విశ్వాసంలో ఒక దేవదూతలా గుర్తుకొస్తామ్మా నాకు నువ్వు అని ఆ బిడ్డని ఆత్మీయ ప్రేమ కిందకి పరలోకానికి సంబంధించిన ఆత్మ సంబంధించిన కుటుంబాన్ని అలాగ దిద్దుకొని తీసుకొస్తుంటే, అయ్యా నా తోడబుట్టోళ్ళు కూడా ఇష్టమంటే మాట్లాడలేదయ్యా, అయ్యా నా తోడబుట్టోళ్ళకి ఎంతకంటే ఎక్కువ నన్ను ప్రేమించలేదయ్యా అని నీ కాడే ఆడకపోయినా ఆ బట్టలు తీసుకుని ఆ డబ్బులు తీసుకుని సాటుకు పోయి ఏడిసిద్దండి. ఆ కన్నీళ్ళతో ఇన్ని ఇంట్లో నూరేళ్ళ పంట ఆమె కొనుక్కునే అబ్బంటే ఒక 500 ఒక 700 నీ బుద్ధి పుట్టంతా నీకు దేవుడు ఎంత ప్రేరేపణలైతే వాళ్ళకి బట్టలు ఒక ముద్ద అన్నము అప్పుడప్పుడు వాళ్ళకి సాయం చెయ్యాలి. శావుకులు సాయం చెయ్యాలి. సంఘానికి వచ్చేటోళ్ళు కూడా ఎదరాళ్ళకి తండ్రి లేని పిల్లలకి ఖచ్చితంగా సాయం చేయాలి. మనం నేర్చుకున్న పాఠం దాని ద్వారా వస్తాయి అంటే దీవెనలు మామూలు దీవెనలు రావు, గొప్ప దీవెనలు వస్తాయి, మంచి ఆశీర్వాదం వస్తుంది. నీ ఆస్తికి బూజు పట్టిపోయి దుమ్ము పట్టిపోయి నీవు సంపాదించినంతా చినిగిపోయిన సంచి వేసినట్టుగా ఉంటుందా? శాపం పాలవుతుందా? నీ సంపాదనంతా అపవిత్రత పాలవుతుందా? దోషం పాలవుతుందా? ఇంకా పేదరు కనిపిస్తున్నావా? ఇష్టమంటే తండ్రి లేని పిల్లలకి అనాథ అయిన ఎదరాలకి సహాయము చేస్తే ఆకాశవాకులు ఇప్పబడతాయి. మామూలుగా ఇప్పబడవు, ఆకాశవాకులు ఇప్పబడతాయి. ఆకాశవాకులు ఇప్పబడాలంటే దేవుడే నీకు ఇచ్చే ఆశీర్వాదం, దీవెన, మేలులు అవి పొందుకోవాలి. గొప్ప విషయాలు అవి, చాలా గొప్ప విషయాలు. దేవుడు కనికరము నీ మీదకి నువ్వు వద్దని నీ మీదకి దిగి వస్తుంది, నీ కుటుంబం దిగి వస్తుంది. మేలు చేస్తే 1000 తరాల దీవెన ఉంటుంది. పిల్లలకు ఉంటుంది దీవెన. మేలులు దాన ధర్మం ఎక్కువ క్రైస్తువులు చెయ్యాలి. దేవుడికి మహిమ వస్తుంది. హల్లెలూయా. ఒక ఎదవరాళ్ళు ఏదైనా 10 రూపాయలు సంపర్చుకుంది అనుకోండి, అమ్మాయి ఈ డబ్బులు సంపర్చుకుంటున్నావు కదా, మిగులుతున్నాయి కదా, మాతో సావాసం చేస్తున్నావు కదా, నువ్వు 10 రూపాయలు సంపర్చుకుంటావు కదా, మరి ఈ డబ్బులు మాకు అప్పు రాదు, మీకు మిత్తి ఇస్తా లేరంటారు అసమంటోళ్ళు. నీకు వడ్డీ వేసి ఇస్తాము, మాకు ఈ రాదా డబ్బులు, నువ్వు వడ్డీ వేసి ఇస్తావని ఆమె సంపర్చుకున్న నాణ్యాలు నువ్వు వడ్డీ వేసి ఇస్తావని ఒక సంఘానికి సంబంధించిన మనుషులైతే నువ్వు వడ్డీ వేసి ఇస్తావని ఆ మనుషుల డబ్బులు నువ్వు అడుగుతావా? న్యాయమేనా నీకు అది? ఎంత అన్యాయం అది! ఎంత దోషం మూట కట్టుకుంటున్నావు! ఎంత అతి ఆశ అది! ఎంత దురాశ అది! వద్దు. నువ్వు వచ్చిన కాంచి నీతో సావాసం కలుగుతుంటే ఆ మనిషి నీ క్రియ రూపంగా నీ శ్వాసం ద్వారా నీ యొక్క ప్రార్థన విజ్ఞాపన ద్వారా నీ ద్వారా ఆ బిడ్డ మేలు పొందుకుంటుందంటే అనేక ప్రజల్ని ఎదవరాలని అసమంటే మొండి మనుషుల్ని దేవుడు నీ చేతికి అప్పచెబుతాడు. ఒక్కల పాస్ అవ్వాలి నీ కాడ. ఒక ఎదవరాల పాస్ అయ్యిందంటే నీ కాడ 10 రూపాయల ఎదవరాలకు డబ్బులు మిగిలి అంటే ఆ దాచిపెట్టుకున్న నాణ్యాలు ఎదవరాలు ఇంట్లో ఏదైనా ఆపత వచ్చినప్పుడు అది ఎక్కడో అమ్ముకొని ఆ డబ్బులు తెచ్చుకొని ఇంట్లో బాధ ఎల్ల తీసుకోవటానికి ఆ బిడ్డ నీ ద్వారా దేవుడు ఆశీర్వాదం పొందుకుంటుందంటే ఖచ్చితంగా ఎదవరాల కాడ నువ్వు పాస్ అవుతున్నావు. దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, దేవుడు ఇంకా అనేక ఆత్మలు నీ చేతుకు అప్పచెప్పును గాక. అవును, దేవుడు మేలులు మరవద్దు, విడవద్దు. చూడండి, దేవుడి దృష్టికి అనుకూలమైనట్టు ఇవి కుటుంబానికి ముందు ఇవి పద్ధతుల ముందు మీరు చేయండి అని సేవకుడు ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు.